డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతికి ఎన్ని సినిమాలున్నాయి, ఎన్ని వస్తున్నాయి అనే చర్చల్ని మించి నడుస్తోంది దృశ్యం 3 టాక్. ఫైనల్ చాప్టర్ని ఎలా తీయబోతున్నారు, ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కనిపిస్తోంది జనాల్లో. మోహన్ లాల్, అజయ్ దేవ్గన్, వెంకటేష్ చేస్తున్న ఫైనల్ చాప్టర్ల పరిస్థితి ఏంటి? హిందీ దృశ్యం ఫైనల్ చాప్టర్ అనౌన్స్మెంట్ రానే వచ్చింది. కానీ అప్పటి నుండి మామూలుగా లేదు డిస్కషన్. మలయాళం వర్షన్ సంగతేంటి, హిందీ వర్షన్ పరిస్థితేంటి అంటూ చర్చ జరుగుతోంది. ఇంతకీ చర్చకి రీజన్ రిలీజ్ డేటే. మలయాళంలో దృశ్యం తొలి 2 చాప్టర్లకు ఏ రేంజ్ క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లేదు. మిగిలిన భాషల్లో ఇతర హీరోలు నటించినా ఆ కాన్సెప్ట్ కే అంతే గొప్పగా కాసులు కురిశాయి. ఇప్పుడు ఫైనల్ చాప్టర్ ని రెడీ చేస్తున్నారు జీతూ జోసెఫ్. మలయాళంలో ఆల్రెడీ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది సమ్మర్లో బరిలోకి వచ్చేస్తారన్నది టాక్. అయితే లేటెస్ట్ గా అజయ్ దేవ్గన్ తన దృశ్యం ఫైనల్ చాప్టర్ ని వచ్చే ఏడాది అక్టోబర్లో రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశారు. దీంతో ముందు మలయాళం, తరువాత హిందీ వర్షన్లొస్తాయా అనే టాక్ మొదలైంది. ఒకవేళ క్లైమాక్స్ లో మార్పులుండొచ్చు అనే మాటలు కూడా షురు అయ్యాయి. మలయాళం, హిందీ హీరోలు స్పీడ్ మీదుంటే తెలుగులో వెంకీ మామ ఇంకా ఊసెత్తడం లేదనే టాక్ కూడా మొదలైంది. థ్రిల్లర్ సినిమాల్లో క్లైమాక్స్లే కీలకం. అలాంటిది ఒక లాంగ్వేజ్ లో క్లైమాక్స్ రివీల్ అయితే ఇంకో లాంగ్వేజ్ కి అది ఎక్సైటింగ్ గా ఉంటుందా? అందుకే సైమల్టేనియస్ రిలీజ్లే బెటరా, లేకపోతే ఏ భాషకా భాషలో సరికొత్త క్లైమాక్స్లు ప్లాన్ చేస్తున్నారా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.